మహర్షి ఆఫీస్ మెట్లెక్కి లోపలికి ప్రవేశించాడు. అతడి చేతిలో క్రితం రోజుల తాలూకు దినపత్రిక ప్రకటన ఉంది. నిజానికది చాలా ఉద్యోగమైన కూతుర్ని అల్లుణ్ణి చూసుకోవలసిన పని కాబట్టి విష్ణువర్ధన్ రావే స్వయంగా అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు. మహర్షి వెళ్ళిన అరగంటకి లోపలికి పిలుపు వచ్చింది. అతడు లోపలికి వెళ్ళాడు. చూడగానే విష్ణువర్ధన్ రావుకి మహర్షి నచ్చాడు. ఎత్తుగా బలంగా ఉన్న మొహంలో వినయము నమ్రత కనబడుతున్నాయి. నీ పేరు అని అడిగాడు మహర్షి. ఏం చదువుకున్నావ్? మహర్షి చెప్పాడు. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఇంత చదువు చదివి కేర్ టేకర్ ఉద్యోగం చేస్తావా అని అడిగాడు. మహర్షి సమాధానం చెప్పలేదు. అయితే విష్ణువర్ధన్ రావు ఆ విషయం మరీ రెట్టించలేదు. మరికొన్ని ప్రశ్నలు వేసి సంతృప్తి చెందినట్లు వెళ్ళి రేపు ఉదయం డ్యూటీలో జాయిన్ అయిపో. అక్కడ పనిచేసే చలమయ్యకు నేను ఫోన్ చేసి చెప్తాను. సిరి గార్డెన్స్ అని అరకులో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ కాంపౌండ్లోనే ఉన్న అవుట్ హౌస్లో ఉండు అని చెప్తాడు. మహర్షి తల ఊపాడు. విష్ణువర్ధన్ రావు తిరిగి చెప్పాడు. మా అమ్మాయికి మొన్నే పెళ్ళయింది. వాళ్ళు హనీమూన్ కోసం అక్కడికి వస్తున్నారు. నెల రోజులు ఉంటారు. వారికి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకొని తిరిగి నాకు క్షేమంగా అప్పజెప్పే బాధ్యత నీది అని. అలాగే సార్, థ్యాంక్ యూ అని నమస్కరించి బయటకొచ్చాడు. మహర్షి వెళ్ళాక ఆయన ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మా, ఈరోజు ఒక క్యాండిడేట్ వచ్చాడు. నాకన్ని విధాలా నచ్చాడు. అతన్ని అరకు పంపించేస్తాను. రేపు మీరు వెళ్ళేసరికి అతనక్కడ ఉంటాడు అన్నాడు. సిరిచందనకి ఆ విషయం మీద అంత ఆసక్తి లేనట్టు అలాగే డాడీ అంది. అతను మీకేమాత్రం నచ్చకపోయినా తిరిగి అతన్ని వెనక్కి పంపించేసేయండి. 2 నెలల జీతం ఇచ్చేసి తీసేస్తాను అన్నాడు. దాందేముందిలేండి డాడీ, మేం మాత్రం 1 నెల కన్నా ఎక్కువ ఉంటామా ఏమిటి అని ఫోన్ పెట్టేసింది. ఆమె సంభాషణంతా వింటున్న రవితేజ, ఏమిటి ఉద్యోగం అంటున్నావ్ అన్నాడు. ఎవరో కేర్ టేకర్ని అపాయింట్ చేశారంట. నాన్నదంతా చాదస్తం అంది సిరిచందన. కేర్ టేకరా? నీ కేర్ టేకరా, నా కేర్ టేకరా? మనం వెళ్తున్నది హనీమూన్కా లేక ఏదైనా యుద్ధ భూమికా? సిరిచందన కూడా నవ్వేసి, నెల రోజుల కోసం ఎంతో హడావిడి చేస్తున్నారు నాన్నగారు అంది. ఆ నెల రోజులే ఆమె జీవితాన్ని నిర్దేశించబోతున్నాయని ఆ క్షణం ఆమెకి తెలీదు. నా అణువణువు నీ అణువణువు ముద్దాడాలనిపిస్తుంది. సిరిచందన నవ్వింది. ఏమిటి రోజు కవిత్వం వస్తుంది? ప్రాక్టికల్స్ ఎలాగూ లేవు కదా, కనీసం థియరీ అయినా ప్రాక్టీస్ చేద్దామని అన్నాడు రవితేజ. సిరిచందన మొహంలో నవ్వు కాస్త తగ్గింది. నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నానా రవి అంది. ఏ మగాడైనా పిల్లవగానే శోభనాన్ని ఊహించుకుంటాడు. సరే మీ ఇష్టం. అతడామెని దగ్గరికి తీసుకుంటూ ఊరికే అన్నాన్లే, నువ్వన్నట్లే కొంతకాలం ఆగుదాం. నాకెందుకు మీకు కళ్ళొస్తాయనిపిస్తుంది త్వరలోనే, అతి త్వరలోనే. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నీ అద్భుత సౌందర్యాన్ని కళ్ళు లేకుండా చూసి ఆనందించడం నేను కొంతకాలం ఎదురు చూస్తాను. ఆమె అతడి నుదుడి మీద ముద్దు పెట్టుకుంటూ మీరు నిజంగా చాలా గొప్పవారు అంది. ఆ రోజు నువ్వలా ఎందుకు ఫోన్ చేశావు? నేను విలవిలలాడిపోయాను. మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందామని అలా చేశాను. అది దీనికి దారి తీస్తుందని తెలిస్తే మనసులో కూడా ఆ ఊహ రానివ్వకుండా పోయేదాన్ని. నిజంగా అక్కడ ఇంకో మగాడు నీతో కలిసుంటే ఏం చేసేవాన్నో తెలుసా? ఏం చేసుండేవారు? రివాల్వర్తో వాణ్ణి షూట్ చేసుండేవాణ్ణి. పెళ్ళి కాకుండానే. అప్పటికే నువ్వు నా సొంతమని నా మనసులో ముద్ర పడిపోయింది. అవును, ఇన్ని చెబుతున్నారు కదా. మీ జీవితంలో పెళ్ళికి ముందు మీకే అమ్మాయితో పరిచయమే లేదా? పరిచయం అంటే మళ్ళీ ఏమేమో ఊహించుకోకండి. కనీసం మాట్లాడాలనిపించడము, స్నేహం చేయాలనిపించడము. ఇంకా అతడు ఆమె మాటల మధ్యలో ఆపు చేస్తూ నెత్తి మీద చేయి పెట్టి, నీ మీద ఒట్టు, నా జీవితంలో మొట్టమొదటి ఆఖరి స్త్రీవి నువ్వే అన్నాడు. ఒట్లు వెయ్యనక్కర్లేదండి, నమ్ముతాను. అయినా నీకెందుకు వచ్చింది ఆ అనుమానం? సాధారణంగా ఆడవాళ్ళ దగ్గర కవిత్వం చెప్పే మగవాళ్ళు ప్రొఫెషనల్స్ అయ్యుంటారంట. ఎక్కడో చదివాను అంది కిలకిలా నవ్వుతూ. చంపేస్తాను. నేనేదో మనసులో నుంచి వచ్చిన మాట నీ దగ్గర చెబితే దాన్ని ప్రొఫెషనలిజం కింద జమ కడతావా? అయినా ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. ఇది కూడా ఒక ప్రొఫెషనలిజం మాట్లాడినట్టే ఉంది. ఇదే పెళ్లి కాని ప్రొఫెషనల్ అయితే ప్రేమ అనేది చాలా విలువైంది. దాన్ని వివాహం అనే చట్రంలో బిగించకూడదు అంటాడేమో. అతను కోపం నటిస్తూ, ఏమిటి ఈరోజు నన్నేడిపించడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నావా? ఆమె అతడి షర్ట్ బటన్స్ విప్పుతూ, ఏమిటలా చిన్నపిల్లాడిలా ఉడుక్కుంటున్నారు అంది.
అతను మాట్లాడలేదు. మీ అలక ఎలా పోగొట్టాలో నాకు తెలుసులేండి అని మొహాన్ని కిందకి జార్చింది. ఉదయం 10 గంటలైంది. పోర్టికోలో ఉన్న కారు డిక్కీలోకి నౌకర్లు సామానంతటినీ చేరుస్తున్నారు. విష్ణువర్ధన్ రావు మెట్ల మీద నిలబడి ఉన్నాడు. సిరిచందన లోపల నుంచి రవితేజ చేయి పట్టుకుని తీసుకువస్తూ, వెళ్ళొస్తాను డాడీ అంది తండ్రితో. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. ఏ అవసరం వచ్చినా ఫోన్ చెయ్యండి. మధ్యలో నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాన్లే. సరే డాడీ. రవితేజ విష్ణువర్ధన్ రావుతో వెళ్ళొస్తామండి అన్నాడు. వెళ్ళిరా బాబు. ఆరోగ్యం జాగ్రత్త. సిరిచందన వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆమె పక్కనే రవితేజ కూర్చున్నాడు. కారు కదలబోతుంటే విష్ణువర్ధన్ రావు మెట్లు దిగి కారు దగ్గరకొచ్చాడు. చూడమ్మా, నిన్న అపాయింట్మెంట్ చేసిన మనిషి అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతడు నమ్మకస్తుడిలాగానే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఏమైనా కావలసి వస్తే అతన్ని పంపించండి. అతనికి కార్ డ్రైవింగ్ కూడా తెలుసనుకుంటాను. నువ్వు ఎక్కువ డ్రైవ్ చేయకుండా అతనితోనే డ్రైవ్ చేయించు. సిరిచందన కొంచెం కోపం నటిస్తూ, నేను పెద్దదాన్నయ్యానని కనీసం కారన్న సొంతంగా డ్రైవ్ చేసుకోగలనని నీకెప్పుడు నమ్మకం కుదురుతుంది నాన్న అంది. ఆయన నవ్వేస్తూ, ఇప్పుడు పెళ్ళయింది కదమ్మా, నువ్వు పెద్దదానివయ్యావని అనిపిస్తుందిలే అన్నాడు. థ్యాంక్స్ నాన్న. నా నిర్ణయాలు నేను తీసుకోగలననే నమ్మకం నీకిప్పటికైనా కలిగినందుకు అని కార్ స్టార్ట్ చేసింది. గేటు మలుపులో కార్ అదృశ్యమయ్యే వరకు ఆయన అలాగే నిలబడి తరువాత లోపలికెళ్ళిపోయాడు. మన హనీమూన్ ఇలా ప్రారంభమవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు రవితేజ కారు సీట్లో వెనక్కి వాలుతూ. నాకో వాగ్దానం చేస్తారా? ఏమిటది? ఇప్పట్నుంచి మనం వెనక్కి తిరిగి వచ్చే వరకు మీకు కళ్ళు లేవన్న బాధ మాటల్లో గాని చేతుల్లో గాని కనబడకూడదు. అలా ప్రామిస్ వేయండి. రవితేజ నవ్వి, అక్కడ్నుంచి తిరిగొచ్చాక మళ్ళీ కళ్ళు లేనందుకు బాధపడడం మొదలెట్టొచ్చా అని అడిగాడు. నాకెందుకు మీకక్కడే కళ్ళు తిరిగి వస్తాయని అనిపిస్తుంది. అక్కడెవరైనా దేవుడున్నాడా? మంత్రజలం చల్లి కళ్ళు తెప్పించడానికి? ఆశ ఉండడంలో తప్పు లేదుగా. పెద్ద పెద్ద డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు స్కానింగ్లు చేయిస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు. వీళ్ళందరూ చేయలేనిది ఆ అద్భుతం అరకులో ఎలా జరుగుతుంది? ఆశ మనిషికి బలాన్నిస్తుంది. ఇంకా ఈ టాపిక్ వదిలి పెడదామా? తప్పకుండా అంటూ అతడు తన సీట్లోంచి పక్కకి జరిగి ఆమె భుజం మీద తల అంచి, నిన్ను బార్బారా మ్యాకల్ని కిడ్నాప్ చేసినట్టు చెయ్యాలనుంది అన్నాడు. ఎవరా బార్బారా మ్యాకల్? ఏమా కథ? ఒక్క అమ్మాయిని ₹1,00,00,000 కోసం కిడ్నాప్ చేశారు. దాన్ని మా పోలీస్ ట్రైనింగ్లో ఒక పాఠంగా చెబుతారులే. ఆవిడే దాన్ని ఒక నవలగా రాసింది. మీరింత అన్రొమాంటిక్ అనుకోలేదు నేను. అతడు చప్పున లేచి సరిగ్గా కాచుంటూ, ఏం ఎందుకని అన్నాడు. భార్యతో కలిసి మొట్టమొదటిసారి ఇలా సముద్రం పక్క నుంచి వెళ్తుండగా మీరు భయంకరమైన కథలు, కిడ్నాప్లు చెబుతారా? అతడు నవ్వేస్తూ ఐఎమ్ సారీ అన్నాడు. కారు వేగం పుంజుకుంది. బస్టాండులో దిగి అడ్రస్ చేత్తో పట్టుకుని వాకబు చేస్తూ నడవసాగాడు మహర్షి. రద్దీ నుంచి కొంచెం దూరం రాగానే అక్కడి ప్రశాంతత అతడి అలసటని పోగొట్టింది. చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం. దాదాపు అరగంట నడిచి అతడు గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. అక్కడ పనిచేసే చలమయ్యకి తనెవరో ఎందుకొచ్చాడో చెప్పగానే, అవును బాబు, మీరొస్తారని చెప్పారు, నాతో రండి అంటూ అవుట్ హౌస్కి తీసుకెళ్లి అతని సామాన్లు అందులో పెట్టాడు. అల్లుణ్ణి, అమ్మాయిని కనిపెట్టుకుని ఉండడానికి ఒక మనిషి వస్తున్నాడని విష్ణువర్ధన్ రావు చెప్పినప్పుడు అతడు తనలాంటి నౌకరో, కార్ డ్రైవరో అని అనుకున్నాడు. కానీ ఇలా చదువుకున్నవాడు, మొహంలోనే సంస్కారం కనబడేవాడు వస్తాడని చలమయ్య అనుకోలేదు. అందుకే అప్రయత్నంగా అతడు మహర్షికి గౌరవం ఇచ్చి మాట్లాడసాగాడు. చలమయ్య భార్య అతడికి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగి అవుట్ హౌస్ ముందు లాన్లో ఉన్న బల్ల మీద కూర్చున్నాడు మహర్షి. తను చేయవలసిన పనేమిటో అతనికి సరిగ్గా అర్థం కాలేదు. ఆయన కూతురు, అల్లుడు హనీమూన్కి వస్తే అందులో తను చేయవలసింది ఏముంటుంది? అతడికి ఆ ప్రదేశం బాగా నచ్చింది. చిన్న కొండ, కొండ మీద గెస్ట్ హౌస్, చుట్టూ చెట్లు, చల్లని గాలి. ముఖ్యంగా సిటీలో ఉండే ధ్వని కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ అక్కడ లేకపోవడం అతని మనసుకి ప్రశాంతతని చేకూర్చి పెట్టసాగింది. చేయవలసిన పని ఏదైతేనేం అనుకున్నాడు. సిరిచందన గురించిన వివరాలు తన స్నేహితుడు పంపిస్తే మంచిదే, లేదంటే తను ఇక్కడ వెతకొచ్చు. అంతకాలం వరకు ఈ మూల ప్రాంతంలో పోలీసులు తనని పట్టుకుంటారనే భయం మాత్రం ఉండదు. తాత్కాలికంగా నిర్వేదనంతా ప్రక్కన పెట్టి అతడు ఆ ప్రకృతిలో లీనమైపోయాడు. ఆస్వాదనలో మిగిలిపోయిన అతను
పోర్టికోలో కారు వచ్చి ఆగడం కానీ, అందులోంచి విష్ణువర్ధన్ రావు గారి అమ్మాయి రవితేజ దిగడం కానీ గమనించలేదు. డోర్ వేసిన శబ్దం వినిపించింది. స్పృహలోకొచ్చినట్టు ఉలిక్కిపడి తల తిప్పి అటు చూశాడు. పోర్టికోలో కారు కనబడింది. చప్పున లేచి గబగబా అటువైపు వెళ్ళాడు. ఈ లోపులోనే చలమయ్య వెనకాల డిక్కీ తెరిచి సామాన్లు తీస్తున్నాడు. డ్రైవింగ్ సీట్లోంచి దిగిన సిరిచందన మహర్షికి ముందు కనబడలేదు. తెరిచిన డిక్కీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉంది. భర్తని ఎడమవైపు నుంచి దింపడం కోసం ఆమె కారు వెనక వైపుకొచ్చింది. అదే సమయానికి చలమయ్య సిరిచందనతో ఆయనేనమ్మా బాబుగారు పంపించిన మనిషి అని చూపించాడు. సిరిచందన తలెత్తి అతని వైపు చూసింది. ఆ సమయానికి అతడు కూడా ఆమెకి దగ్గరగా చేరుకున్నాడు. అంతే, ఆమెని చూడగానే అతడు శిలాప్రతిమలాగా అక్కడే ఆగిపోయాడు. ఒక స్మృతి కెరటం ఉప్పైన సముద్ర జలాలన్నింటినీ అధిగమించి వెనుక నుంచి రివ్వు రివ్వున వస్తూ ఒడ్డుని ముంచెత్తిన భావం అతడికి కలిగింది. ఒక్కసారిగా అతడి కళ్ళ ముందు వేల వేల కాంతిపుంజాలు ప్రతిభవించాయి. సిరి చందన. గ్రీష్మయానేమిలో శరత్ చంద్రికోణం జరిగినట్లు అనిపించింది. చైతన్యం పొందిన ఒక గాలి అల పరిమళాన్ని మోసుకొచ్చినట్లు, దాహదుడైన వ్యక్తికి నీటి జల కనిపించినట్లు అతడు సంతృప్తమైన ఉద్వేగంతో చేష్టలుడిగి నిలబడిపోయాడు. అతడు ఆమెకు అల్లంత దూరంలోనే ఆగిపోయి కోల్పోయిన వస్తువుని తిరిగి పొందిన మనిషిలా అపురూపంగా చూస్తూ నిలబడ్డాడు. ఆమె విరిలా అనిపించింది. విరాలి ఆమెలో కనిపించింది. ఇన్నాళ్ళు ప్రేమను కనిపించిన హృదయం విరజమానమైంది. రాక్షసుడు ఎత్తుకుపోయిన ప్రేయసి సప్త సముద్రాలు దాటి అరణ్యాలు ఛేదించి ఒంటి స్తంభపు మేడ ఎక్కి వియోగం తరువాత మొట్టమొదటిసారి కలుసుకున్న అనుభూతి. అతడు తన స్థితి మర్చిపోయాడు. చుట్టూ ఉన్న పరిస్థితికి అర్చితుడయ్యాడు. కళ్ళ చుట్టూ ఒక వెలుగు. ఆ వెలుగు మధ్యలో ఆమె. ఆమె తప్ప మరేమీ కనబడడం లేదు. కేవలం ఆమె ఒక్కతే. ఆమె తప్ప మరేమీ లేదు. ఆమె తప్ప మరేమీ లేకపోవడం తప్ప అతనికి ఇంకేమీ లేదు. అతడు అడుగు ముందుకేయబోయాడు. సరిగ్గా అప్పుడే ఆమె గుండె మీద మెరిసిన మంగళసూత్రపు మెరుపు అతన్ని అడుగు వెనక్కి తీసుకునేలా చేసింది. వసంతం వచ్చింది. అయినా వాస్తవం గుర్తొచ్చింది. వాస్తవం. ఆమెను తనదాన్నిగా చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. చూసుకొని తృప్తిపడాలి, తృప్తిపడి ఉరికంబం ఎక్కాలి అన్న ఆలోచనే అది వాస్తవం. ఆమె పరాయిది అన్న వాస్తవం అతన్ని ప్రేమతో వెన్నుతట్టి హెచ్చరించింది. అతడు కదిలిపోతూనే ముందుకు కదిలాడు. అంతకుముందే ఆమె తేరుకుంది. దగ్గరికి వస్తున్న అతన్ని చూసి, మహర్షి, నువ్విక్కడా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అందంగా చిన్నపిల్లలాగా తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలని తీరం చేరే లోపులోనే పెద్ద అల మింగేసినట్లు అతడి ఆనందాన్ని, ఆమెకి సేవకుడిగా నియమించబడ్డానన్న భావం కుప్పేసింది. పెదవులపై చిరునవ్వు పుట్టించి, మీకోసం అపాయింట్మెంట్ చేయబడింది నేనే అన్నాడు. వాట్? అదిరిపడిందామె. ఒక మంచి మిత్రుణ్ణి సేవకుడి స్థానంలో ఆమె సంస్కారం చూడలేకపోయింది. అతడి వైపు అయోమయంగా చూస్తూ, నీకంత అవసరం ఏమొచ్చింది అంది ఆశ్చర్యంగా. వెంటనే ఏం సమాధానం చెప్పాలో అతడికి అర్థం కాలేదు. తల పక్కకి తిప్పుతూ, అవన్నీ తీరికగా మాట్లాడుకుందాం గాని ఇంతకి మీ వారేరి అంటూ కార్ డోర్ తెరవబోయాడు. నేను తీసుకొస్తాను, ఈ బ్రీఫ్ కేస్ లోపలికి తీసుకెళ్ళు అంటూ బ్రీఫ్ కేస్ అందించడంతో అతడది తీసుకుని గెస్ట్ హౌస్ లోపలికి నడిచాడు. లోపల గదుల్లో సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి అతడు తిరిగి బయటకి వచ్చే సమయానికి గంగమ్మ ఫ్లాస్క్ కప్పులు తీసుకొస్తూ కనిపించింది. ఆమె చేతి నుండి అవి అందుకొని డ్రాయింగ్ రూమ్లో బల్ల మీద సర్దాడు. అతడింకా క్షణాల క్రితం తను చూసిన దృశ్యం నుంచి తేరుకోలేదు. విధి ఒక వృత్తం లాంటిదని, ఎక్కడ బయలుదేరినా అది కావలసిన చోటుకే వస్తుందని అతడికి ఆ క్షణం అర్థమైంది. తనని తాను సంభాళించుకుంటూ బయటకి వస్తూ ఉండగా కనిపించిందా దృశ్యం. చేయి పట్టుకుని భర్తను తీసుకొస్తుంది ఆమె. తొడుముకుంటూ నడుస్తున్న భర్తని కాటేజ్ లోపలికి తీసుకువస్తుంది. అతడికి మొదట అర్థం కాలేదు. ఈ లోపులో వెనుక నుంచి చలమయ్య కూడా వచ్చి పక్కన నిలబడడంతో, అయ్యగారికి ఏమైంది అని అడిగాడు. అయ్యో, మీకింకా తెలీదా బాబు, ఆయనకి ఈ మధ్యనే కళ్ళు పోయాయి, అందుకే మనశ్శాంతి కోసం ఇలా వచ్చారు అని చెప్పాడు చలమయ్య. అదిరిపడ్డాడు మహర్షి. సిరిచందన భర్త ఒక అంధుడా? అతడి హృదయమంతా నొక్కి పట్టినట్టు అదోలా అయిపోయింది. ఎందుకు పనికిరాని గడ్డి పరకని సైతం మంచు ముక్క కడుగుతుంది?
కటిక చీకటిని సైతం వెన్నెల ముక్క వెలుగులో నింపుతుంది. అలాంటిది ఒక అమాయక స్త్రీమూర్తికి ఇంతటి శిక్ష వేసే హక్కు ఆ భగవంతుడికి ఎక్కడుంది అనుకున్నాడు. రాలబోతున్న అశ్రుకణాలు కళ్ళ కొలల్లోనే నిలిచిపోతూ తెరచాప తెరని అడ్డుగా వేశాయి. చెమ్మగిల్లిన కళ్ళలోంచి అస్పష్టంగా ఆ దంపతుల ఆకారాలు తన వైపుకి నడిచి రావడం కనిపించింది. కళ్ళల్లో నలక పడ్డట్టు ఓ కారణం సృష్టించుకొని అతడు కళ్ళు తుడుచుకున్నాడు. తుడుచుకుంటూ తలెత్తి చూసేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం కూడా కనిపించింది. ఇంకా అక్కడ ఉండి చేయవలసిన పనేమీ లేదు అన్నట్టు అతడు గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. సాయంత్రం 5 అయింది. గెస్ట్ హౌస్కి దూరంగా ఉన్న రాతి బెంచ్ మీద అతడు కూర్చున్నాడు. సిరిచందన ఆమె భర్త బయటికి రాలేదు. మధ్యాహ్నం చలమయ్య లోపలికి వెళ్ళి వారికి భోజనం ఏర్పాట్లు చేశాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. తానే ప్రశ్నించుకున్నాడు. నిన్నటి వరకు మనసుని ఊపేసిన కోరిక ఇప్పుడు అర్ధరహితంగా కనబడుతోంది. ఇలా చూడడంలో మనసులో ఏ మూలనో చిన్న ఆశ కూడా ఉందా? ఆమెకి వివాహం జరగకుండా ఉండుంటే తను మరింత సంతోషంగా ఉండి ఉండేవాడా? సమాధానం లేని ప్రశ్నలు, అర్థం లేని సమాధానాలు. అతడు లేచి అరగంటలో వస్తానని చెల్లమయ్యతో చెప్పి మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి వర్మకి ఫోన్ చేశాడు. అట్నుంచి వర్మ గొంతు వినగానే సిరిచందన కనబడింది అన్నాడు. అట్నుంచి వర్మ ఎగ్జైటింగ్గా కనబడిందా? ఎక్కడ అని అడిగాడు. నేను పనిచేసే గెస్ట్ హౌస్ ఓనర్ కూతురే సిరిచందన. భర్తతో కలిసి ఇక్కడికొచ్చింది. మై గాడ్, ఆమెకి వివాహం జరిగిపోయిందా? మహర్షి సన్నగా నవ్వాడు. ఆమెకి వివాహం జరగడం జరగకపోవడం అనేది ఇక్కడ అప్రస్తుతం కదా వర్మ. నేను ఊహించలేదనుకో, కానీ తర్వాత ఆలోచిస్తే ఆ విషయానికి అంత ప్రాముఖ్యత లేదనిపించింది. ఇంతకిప్పుడు నేనెందుకు ఫోన్ చేశానంటే నువ్వక్కడ ఇంకా ఆ అమ్మాయి అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటావేమో, అది అనవసరం అని చెప్పడం కోసం చేశాను. ఫోన్లో వెతకబోయిన తీగ కాలికి తగిలిందా? నేను ఈ సాయంత్రమే బయలుదేరి వచ్చేద్దామనుకుంటున్నాను. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు వర్మ. అవును, ఇక్కడ నేనుండి చేసేదేముంది? తనని చూడాలనుకున్నాను, చూశాను. కానీ ఇక్కడికొస్తే ప్రమాదం మహర్షి. ఏం ప్రమాదం? పోలీసులు నుంచేగా. నేను వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపోతాను. ఇంత కష్టపడి ఇన్ని ప్రయత్నాలు చేసింది చివరికి సరెండర్ అయిపోవడానికా? మరేం చెయ్యమంటావు? ఆ గెస్ట్ హౌస్ బయట వరండాలో కూర్చొని లోపల ఆ దంపతులు ఎలా ఉన్నారో ఊహించుకుంటూ కాలం గడపమంటావా? లేకపోతే కషాయి వస్త్రాలు వేసుకొని గడ్డాలు పెంచుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళమంటావా? లేదు వర్మ, ఆ 2 పనులు నేను చెయ్యలేను. దీనికన్నా జైలుకు తిరిగి వెళ్ళడమే నాకు సంతోషాన్నిస్తుంది. చాలాసేపు మౌనంగా ఉండి వర్మ, నీ ఇష్టం అన్నాడు. మహర్షి ఫోన్ పెట్టేసి తిరిగి గెస్ట్ హౌస్కొచ్చాడు. అతడి మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తను చేయాలనుకున్న పని చేసేశాడు. కోరిక తీరింది. ఇప్పుడు చావు కూడా తనని భయపెట్టడం లేదు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న అసంతృప్తి ఇక లేదు. అలా ఆలోచిస్తూ అతను గెస్ట్ హౌస్కి వచ్చేసరికి బయట లాన్లో అదే సిమెంటు బల్ల మీద సిరిచందన కూర్చొని ఉంది. అతన్ని చూసి, రా మహర్షి, నువ్విక్కడికో బయటకెళ్ళావని చలమయ్య చెప్పాడంది. ఈ లోపల చలమయ్య గార్డెన్ చైర్ తీసుకొచ్చి అక్కడ వేశాడు. కూర్చో అంది. మీరిక్కడ కూర్చోండి, నేను ఈ చాప మీద కూర్చుంటానన్నాడు. నాన్సెన్స్ అంది సిరిచందన. మీరేమిటి? మనం ఒకే క్లాసులో కలిసి చదువుకుంటున్నప్పుడు ఇలాగే గౌరవించుకునే వాళ్ళమా? పర్వాలేదులే, రా కూర్చో అంది. అతడు ఇబ్బందిగా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె ఇంకా ఆ విషయాన్ని పొడిగించకుండా తనే వెళ్ళి చైర్లో కూర్చుంటూ, ఓ ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషాలు? మన క్లాస్మేట్స్ ఎవరన్నా కనబడుతూ ఉంటారా అని అడిగింది. సుశీల దుబాయ్లో ఉంది, అంతవరకే తెలుసు. అవునట, నాకు తెలిసింది. కానీ అడ్రస్ లేదు. నీ క్లోజ్ ఫ్రెండ్ వర్మ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. అన్నట్టు అడగడం మర్చిపోయాను. అంత చదువుకొని ఇంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకొచ్చావు నువ్వు అందామె. అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే చాలనిపించింది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడిని. నష్టం వచ్చిందంటూ కంపెనీ మూసేశారు. మరొకటి దొరికే వరకు ఖాళీగా ఉండడం దేనికని? అదిగాక నాకీ పరిసరాలంటే చాలా ఇష్టం. అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. నువ్వు పెళ్లి చేసుకోలేదా? అతనొక్క క్షణం తడబడ్డాడు. ఏం చెప్పాలి? భార్యని హత్య చేసినట్టు చెప్పాలా? ఆ నేరానికి ఉరిశిక్ష పడినట్టు చెప్పాలా? నిన్ను చూడడం కోసం జైలు నుంచి తప్పించుకున్నానని చెప్పాలా? తప్పించుకు వచ్చి నా భార్య ప్రియుణ్ణి హోటల్ పైనుంచి తోసేశానని చెప్పాలా?
ఏం చెప్పాలి? అతని మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని సిరిచందన నవ్వుతూ, ఓ మంచి అమ్మాయిని చూసి నేనే చేస్తాన్లే అన్నట్టు, అమ్మాయి ఎర్రగా సన్నగా ఉండాలా? లేక తెల్లగా బొద్దుగా ఉండాలా? లేక నల్లగా కలకలలా ఉండాలా? అంది చిలిపిగా. ఆమెలో సహజమైన చిలిపితనం కాలేజీ రోజుల్ని గుర్తు చేస్తుండగా అతడు నిర్లిప్త పనిని తాత్కాలికంగా ప్రక్కకు పెట్టి, ఊహూ అలా ఏమీ వద్దు. పొట్టిగా అస్థిపంజరంలా చామన ఛాయగా ఉండాలి అన్నాడు. ఆమె ఫక్కున నవ్వింది. అతడా నవ్వుని అపురూపంగా చూసుకున్నాడు. అతడు తననే పరిశీలనగా చూడడం చూసి నవ్వు ఆపి, ఏమిటలా కొత్తగా చూస్తున్నావ్ అంది. ఇంకా నువ్వు అప్పటి సిరిచందనలాగే ఉన్నావ్. అసలు ఏమీ మార్పు లేదు నీలో అన్నాడు. ఆమె మొహం గాంభీరంగా మారిపోయింది. మొహంలో నవ్వు మాయమైంది. అతడు తడబడుతూ ఐయామ్ సారీ అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ తలెత్తి దేనికి అంది. పొద్దున్నే తెలిసింది మీ వారికి. అతడు వాక్యం పూర్తి చేయలేకపోయాడు. అర్థమైనట్లు చిన్నగా విశ్వసించి, బాధపడి ప్రయోజనమేముంది? జరగాల్సింది జరిగిపోయింది అంది. గుర్తు చేసి బాధ పెట్టనా? నో, ఇందులో నువ్వు కొత్తగా బాధ పెట్టేదేం లేదు. అతడు ఆ సంభాషణ మారుస్తున్నట్టు, ఈ రోజు నుంచి మీ ప్రోగ్రామ్స్ ఏమిటో, ఏ స్థలాలకెళ్లాలో ముందుగా చెబితే నేనప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేస్తాను అన్నాడు. ఆమె భర్త గుడ్డివాడని తెలిసిన తర్వాత అతడికిప్పుడు తనేం ఉద్యోగం చెయ్యాలో కొద్దిగా అర్థమైంది. ఎక్కువగా బయట తిరగాలని కూడా అనుకోలేదు. ఒకవేళ ఆయన్ని ఎక్కడికన్నా బయటికి తీసుకువెళ్ళినా కూడా అక్కడ తనకి చూపు లేదన్న విషయం గుర్తు చేసుకుని బాధపడతారు. అందుకే ఉదయం సమయాలలో మాత్రం అలా బయటికి తీసుకెళ్తే చాలు. ఆమె గొంతులో తొణికిసలాడిన ఆ కొద్ది నిర్లిప్తతే అతడి హృదయాన్ని ముళ్ళుతో పొడిచినట్టు బాధపడ్డాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. 5 నిమిషాల క్రితమే తను రేపు వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. కానిప్పుడు ఈమెతో అలా మాట్లాడడమేమిటి? ప్రేమించిన వ్యక్తి ఎదురుగా ఉండగా మనసుకి మెదడుకి సంబంధం తెగిపోతుందంటే ఇదేనేమో. ఆమె లేచి, ఆయన తయారయ్యారేమో చూస్తాను. వెళ్దామంటే అలా కొండల చివరి వరకు వెళ్ళొద్దాం. కారు రెడీగా ఉంచు. అన్నట్లు నీకు డ్రైవింగ్ వచ్చు కదా అంది. మహర్షి నవ్వి, మీ నాన్నగారు నాకిక్కడ ఉద్యోగం ఇచ్చిందే డ్రైవర్గా అన్నాడు. ఆమె కూడా చిరునవ్వుతో తల పంకించి అక్కడి నుంచి కదిలి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. అతడు సిగరెట్ తీసి వెలిగించాడు. మొన్నటి వరకు అతడికి సిగరెట్ అలవాటు లేదు. మొదటి రోజున కాలేజీలో ర్యాగింగ్ చేసినట్టుగానే కొత్త ఖైదీని జైల్లో ఇబ్బంది పెట్టడం మామూలే. అలవాటు లేదని తెలిసి కూడా తోటి ఖైదీలు బలవంతంగా సిగరెట్ అతని నోట్లో పెట్టి పొగ ఊదమన్నారు. అతడు ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటే పడిపడి నవ్వారు. అదో రకమైన మత్తు అతన్ని ఆవరించింది. ఆ మత్తు తర్వాత బాగున్నట్లనిపించింది. ఆ తర్వాత అతడు దానికి అలవాటు పడ్డాడు. మొదట్లో రోజుకి 1 మాత్రమే తాగేవాడు. బాధ ఎక్కువయ్యే కొద్దీ, జ్ఞాపకాలు చుట్టుముట్టే కొద్దీ రాను రాను సంఖ్య పెరిగింది. ఇప్పుడతను కనీసం రోజుకి 1 ప్యాకెట్ సిగరెట్ తాగుతాడు. అయిపోయిన సిగరెట్ని దూరంగా విసిరేసి అతడు చలమయ్య ఇంటి దగ్గరకెళ్ళాడు. పళ్ళు, కాఫీ ఫ్లాస్క్ కారులో పెట్టించాడు. కార్ షెడ్లో నుంచి తీసి పోర్టికో దగ్గర నిలిపాడు. 10 నిమిషాల తర్వాత లోపల గది తలుపు తీసిన శబ్దం వినిపించి అటెన్షన్లోకొచ్చాడు. లోపల నుంచి భార్యాభర్తల సంభాషణ వినిపిస్తోంది. ఎక్కడికెళ్దాం ఇప్పుడు అని అడుగుతున్నాడు భర్త. మీ ఇష్టం, మీరెక్కడికంటే అక్కడికే అంటోంది సిరిచందన. వాళ్ళు సింహద్వారం వైపు వస్తున్నట్టు మాటలు దగ్గరగా వినిపించసాగాయి. టైం ఎంతయింది? 5:30 చెబుతోంది సిరిచందన. మహర్షి కారు వెనకాల తలుపు తెరిచి పట్టుకున్నాడు. సింహద్వారం నుంచి సిరిచందన భర్త బయటకొచ్చాడు. అస్తమిస్తున్న సూర్యుడు వెలుగులో అతడి మొహం పచ్చగా మెరుస్తుంది. అతడు మరో 2 అడుగులు వేసి మెట్లు దిగి కారు వైపు రాసాగాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అతడి మొహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మెల్లిమెల్లిగా మబ్బు చెదిరి చాటునున్న చంద్రుడు స్పష్టమవుతున్నట్లు మహర్షి మనసు పొరలోంచి ఒక నిజం బయటికొచ్చి దేదీప్యమైన వెలుగులో అతడిని దగ్ధం చేస్తున్నట్లు అనిపించింది. అతడు నిటారుగా అయ్యాడు. హృదయంలో ఎక్కడో పిడుగు పడింది. వెనువెంటనే వేల విస్ఫోటనాలు. విశ్వం తలకిందులైన భావం. అతడు శూన్యంగా మిగిలిపోయాడు. మహర్షి, మీట్ మై హస్బెండ్ రవితేజ, IPS. సిరిచందన పరిచయం చేస్తోంది. తన భార్య ప్రియుడు రవి. తన ప్రియురాలి భర్త రవితేజ. ఎవరినైతే తను హోటల్ బాల్కనీలో నుంచి తోసేశాడో ఆ వ్యక్తి. అతడి మానసిక స్థితి అతడికే అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో తను ద్వేషించే ఏకైక వ్యక్తి, ఈ ప్రపంచంలో తాను ప్రాణం కన్నా అధికంగా ప్రేమించే ఏకైక వ్యక్తి
ప్రాణవిభుడు. విధి నాటకం అంటే ఇదేనేమో. బద్దలైన అగ్నిపర్వతం పొంగుకొస్తున్న లావా నుంచి పరుగెడుతుంటే ఎదురుగా ఉప్పెనొచ్చి ముంచెత్తిన ఫీలింగ్. మనసులోని సంచలనాన్నంతా కళ్ళ వెనకాల దాచుకుంటూ అతడు మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. సిరిచందన అతడి కోసం కారు మరోవైపు డోర్ తెరవబోయింది. కార్లో వద్దులే, ఇద్దరం నడిచి వెళ్దాం అన్నాడు రవితేజ. సరే మీ ఇష్టం అంటూ అప్పుడే గుర్తొచ్చిన దానిలాగా అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. తను నా క్లాస్మేట్ మహర్షి అంది పరిచయం చేస్తున్నట్లు. రవితేజ చెయ్యి ముందుకు సాచి మీ గురించి పొద్దున్నే సిరి చెప్పింది అన్నాడు. మహర్షి ఆ చెయ్యి అందుకొని కరాచాలనం చేస్తూ గ్లాడ్ టు మీట్ యూ సార్ అన్నాడు. తోసిన శరీరాన్ని తిరిగి తాకడం అతనికి ఏదోలా అనిపించింది. ఈ చెయ్యే తన భార్య భుజాల చుట్టూ పాములా పెనవేసుకుని ఉండి ఉంటుంది అన్న ఆలోచన అతడికి గగ్గుర్పాటు కల్పించింది. మనం వెళ్దామా అంది సిరిచందన. షూర్ అన్నాడు రవి. వాళ్ళిద్దరూ ఒకరు చేతులు ఒకరు పట్టుకుని నడవసాగారు. మహర్షి అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు.